స్పెయిన్ వాళ్ళు వాళ్ళ దేశంలోకొచ్చి చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళు శరణార్థులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళలో ఒక 5,00,000 మంది అక్రమ చొరబాటుదారుల్ని రెగ్యులరైజ్ చేయబోతున్నామని ప్రకటించారు. అంతే. అప్లికేషన్లు పట్టుకుని బారులు తీరున్నోళ్ళు ఎవరయ్యా అంటే పాకిస్తానోళ్ళు. ఇంతకాలం వాళ్ళు అక్రమంగా వచ్చారని, చొరబడి వచ్చారని తెలుసు కానీ ఎక్కడెక్కడ ఉన్నారో తెలీదు. మీకెట్లాగా రెగ్యులరైజ్ చేస్తాం అనగానే ఎగబడి వచ్చేసారు. ఓవరాల్‌గా బార్సిలోనాలో ఉన్నటువంటి ఆ కాన్సులేట్ జనరల్ దగ్గర పేపర్ వర్క్‌తో 5,00,000 మందికి వచ్చినటువంటి 5,00,000కి గాను దాదాపు 7, 8 లక్షల మంది పాకిస్తానోళ్ళు వచ్చున్నారు. దీంతో ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని? ఇందులో ఫస్ట్ ప్రయారిటీ మిలిటరీ నుంచి అలా వచ్చినటువంటోళ్ళు, పాకిస్తాన్ నుంచి మిలిటరీలో పనిచేసి ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి చొరబాటుదారులు, అట్లాగే మహిళలు, పిల్లలు కలిసి ఉన్నటువంటి వాళ్ళు అని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఎప్పుడైతే స్పెయిన్‌లో వస్తుందో వాళ్ళు ప్రపంచమంతా తిరగడానికి వీలుంటది, యూరప్ దేశాలంతా. అది ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటిది.